దానికి స్పందించి ప్రతి ఒక్కరూ ఎండుగడ్డికి విరాళాలు ఇచ్చారు. అయితే వర్షాలు పడుతున్న కారణంగా ఎండుగడ్డి దొరకడం చాలా కష్టమైంది. అయితే పూజారి గారు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా మనకి ఎండుగడ్డి కావాలంటే మిత్రులు వరగాని మధువు గారు పంపించారు అతి కష్టం మీద. అయితే ఈరోజు ఆదివారం మనం ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాబట్టి ఎంతో కొంత ఎండుగడ్డి ఇక్కడ ఇచ్చేద్దామనే దృక్పథంతో ఉన్నగడ్డిని తీసుకొచ్చారు. సో ఇదండి మీరు ఇచ్చిన విరాళాలతో దానాలతో మేము తీసుకొచ్చి అమ్మవారి గుళ్ళో ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఉగాది మహోత్సవాన్ని గోసేవ మహోత్సవాన్ని ఉగాది రోజున మనం జరుపుకుంటూ ఉంటాం. గుంటూరులో పట్టణంలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన గోశాలకు ఇలా ఒక్కొక్క ట్రాక్టరు ఎండుగడ్డి తోలిస్తూ వస్తున్నాం. ఇదే విధంగా 2026లో కూడా గోశాలకు ఎండుగడ్డి తోలిచ్చే కార్యక్రమం చేసుకుందాం. మీ అందరూ దయా హృదయంతో ప్రతి ఒక్క గోశాలకు మనం చేస్తున్న సేవను గుర్తించి విరాళాలు పంపించండి. ప్రతి పైసాకి న్యాయం చేకూర్చేటట్టుగా అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు తీసుకుంటారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ స్పందించి మనం చేస్తున్న సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు సేవకులుగా రండి. ఇంతటితో ఈరోజు గోసేవా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మధ్యాహ్నం కార్మిల్ సేవా సదన్లో 2 పూట్లకు సరిపడ భోజనాలు ఇవ్వడంతో పాటు ఆ కార్మిల్ సేవా సదన్లో సేవకులు ఒక సైకిల్ కావాలని అన్నారు. ఆ సైకిల్ని గోతాల స్వామి గారు దగ్గరుండి మన మార్కెట్ దగ్గరున్న నరసింహ సైకిల్ షాపులో తీసుకోవడం జరిగింది. అది మధ్యాహ్నం అక్కడ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి పైసా కూడబెట్టి ఏది వేస్ట్ కాకుండా మీరు ఇచ్చిన ధనానికి న్యాయం చేస్తూ మనందరం గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరు మేము జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శివశంకరి అమ్మవారికి, జై శివశంకరి అమ్మవారికి, జై శివశంకరి అమ్మవారికి, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.